ओम शांति। मीठे बच्चे, सच्चे बाप को अपना सच्चा सच्चा पोता मेल दो। हर बात में श्रीमत लेते रहो, इसमें ही तुम्हारा कल्याण है। మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రికి మనము సత్యంగా చార్ట్ చెప్పాలి. ప్రతి ఒక్క విషయంలోనూ శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. ఇందులోనే మన కళ్యాణం ఉంటుంది. ప్రశ్న: అభి తుమ్ కౌన్సీ సౌదా కిస్ విధి సే కర్తే హో? ఇప్పుడు ఏ వ్యాపారము ఇచ్చిపుచ్చుకునేది ఏ విధానముతో చేస్తూ ఉన్నాము? సరెండర్ బుద్ధి బన్ కేతే హో బాబా మై ఆప్కా హూం. పిల్లలు బుద్ధిని సమర్పణ చేసి తండ్రికి చెప్తారు, తండ్రి నేను పూర్తిగా సర్వస్వము మీ వాళ్ళనైనాను. ఏ తన్ మన్ ధన్ సబ్ ఆప్కా హై. ఈ తనువు మనస్సు ధనము అంతా మీదే అయింది. బాబా ఫిర్ కైతే బచ్చే స్వర్గకి బాద్షాహీ ఆప్కీ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, సరి పిల్లలు స్వర్గము యొక్క రాజ్య భాగ్యం మీదే అయింది. యహ్ హై సౌదా. ఇది పిల్లలు చేయాల్సిన వ్యాపారమైంది. పరంతు ఇస్మే సచ్చీ దిల్ చాయే, నిశ్చయ్ భీ పక్కా చాయే. అయితే ఇందులో పిల్లలకి సత్యమైన మనస్సు కావాలి, నిశ్చయము పక్కా ఉండాలి. అప్నా సచ్చా సచ్చా పోతా మేల్ బాప్కో దేనా హై. మనము సత్యమైనటువంటి చార్టు బాబాకు ఇవ్వాలి. గీత్: తుమ్ హీ హో మాతా, తుమ్ హీ హో పితా. ఓం శాంతి. बाप बैठ बच्चों को समझाते हैं, बच्चे जानते हैं अभी हम ब्रह्मा कुमार कुमारिया శ్రీమత్ కా అర్థతో జాన్ చుకే హై. పిల్లలకి తెలుసు ఇప్పుడు మనము బ్రహ్మ కుమార్ కుమారీలమైనాము. శ్రీమతం అంటే అర్థం ఏమిటి మనకి తెలిసిపోయింది. శ్రీ బాబాకి మత్ సే హమ్ ఫిర్ సే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మకి స్థాపన కర్ రహే హై. శ్రీ బాబా ఇచ్చే శ్రీమతంతో తిరిగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. ఏ తుమ్ హరేక్ కో పతా హై, बरोबर कल्प कल्प परमपिता परमात्मा आकर के బ్రహ్మ ద్వారా బచ్చే అడాప్టెడ్ కర్తే హై. పిల్లలు ఇది తెలుసుకున్నారు, కల్పకల్పము పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తత తీసుకున్నారు. తుమ్ అడాప్టెడ్ బ్రాహ్మణ్ టెహరే గోద్లీ హుయినా. మనము బాబాకు దత్తపుత్రులం, బ్రాహ్మణులం అయినాము. బాబా ఒక్క ఒడి మనం చేరాము. आदि सनातन देवी देवता धर्म जो प्रायलोप हो चुका है वह श्रीमत पर हम फिर से स्थापना कर रहे हैं. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఏదైతే ప్రాయలోపం అయిపోయిందో అది తిరిగి తండ్రి శ్రీమతం ద్వారా స్థాపన అవుతూ ఉన్నది. హుబ్హో కల్ప పెహ్లే ముఫాఫిక్ जो भी एक्ट चलती है शिक्षा मिलती है. कल्प पहले मुफाफिक ड्रामा अनुसार हम యాక్ట్ కర్ రహే హై. తే శ్రీమతం పైన తిరిగి స్థాపన అవుతూ ఉన్నది. కల్పం మొదట ఎట్లా జరిగిందో అదే పాత్ర జరుగుతూ ఉంది, అదే శిక్షణ మనకి దొరుకుతూ ఉన్నది. కల్పం మొదట డ్రామా ఎట్లా ఉన్నదో డ్రామా అనుసారంగా మనం అదే విధంగా పాత్ర చేస్తూ ఉన్నాము. జాన్తే హై హమ్ శ్రీమత్ పర్ అప్నా దైవీ స్వరాజ్య స్థాపన కర్ రహే హై. మనము శ్రీమతం పైన दैवी स्वराज्य स्थापना చేస్తూ ఉన్నాము. जो जो जितना पुरुषार्थ करेंगे, क्योंकि सेना में कोई सतो प्रधान पुरुषार्थी, कोई सतो कोई रजो పురుషార్థి है. ఎవరెవరు ఎంతెంత పురుషార్థం చేస్తూ ఉన్నారో వాళ్ళ సైన్యం అనుసారంగా కొంతమంది సతో ప్రధాన పురుషార్థము, కొంతమంది సతో, కొంతమంది రజో పురుషార్థీలు అయినారు. కోయి మహారథి, कोई घोड़े सवार, कोई प्यादे ये नाम दिए है. కొంతమంది మహారథులు, కొంతమంది గుర్రపు స్వరయులు, కొంతమంది కాలినడకతో నడిచే భటులు కూడా ఇక్కడ ఉన్నారు. बच्चों को खुशी होती है हम गुप्त है, స్థూల హథియార్ ఆది కుచ్ చల్నే నహీ హై. పిల్లలకు చాలా ఖుషి ఉన్నది, మనం గుప్తంగా ఉన్నాము. ఇక్కడ స్థూల ఆయుధాలు ఏది ఇక్కడ నడవు. देवियों को हथियार आदि जो दिखाते हैं वह ज्ञान के अस्त्र शस्त्र है. దేవతలకు ఏదైతే ఆయుధాలు చూపించినారో అవన్నీ కూడా జ్ఞాన అస్త్రాలు, జ్ఞాన శస్త్రాలు అయినాయి.
హథియారోं का जिस्मानी బాహుబల్ हो गया ना. ఆయుధాలు ఉన్నట్లయితే అది మనుషుల భౌతిక బాహుబలం అయిపోయినట్లే కదా అంటారు. मनुष्यों को यह पता नहीं कि स्थूल तलवार आदि नहीं उठाते हैं को ज्ञान के बाण कहा जाता है. మనుషులకు ఇది తెలియదు, దేవతలు ఎటువంటి స్థూల ఆయుధాలు చేతిలో తీసుకోరు. బాణానికి కూడా జ్ఞాన బాణము అని చెప్తారు. चतुर्भुज में जो अलंकार दिखाते हैं उसमें भी ज्ञान का शंकु है. చతుర్భుజ అలంకారాలు ఏదైతే శంకు చక్ర గదా పద్మం ఉన్నదో అది జ్ఞానానికి సంబంధించినటువంటిది. జ్ఞాన శంకువైంది, జ్ఞాన చక్రమైంది, జ్ఞాన గద అయింది. సబ్ జ్ఞాన్కి బాతే హై, అన్నీ జ్ఞాన మాటలే అయినాయి. समझाया भी जाता है गृहस्थ व्यवहार में कमल फूल समान रहो तो कमल फूल भी देते हैं. ते బాబా చెప్తూ ఉన్నారు, గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి, అందుకే కమల పుష్పాన్ని కూడా చేతిలో చూపించినారు. अभी तुम प्रैक्टिकल एक्ट में हो, कमल फूल समान गृहस्थ व्यवहार में रहते तुम्हारी बुद्धि में ज्ञान है. ఇప్పుడు ప్రాక్టికల్ మనం నడుచుకుంటూ ఉన్నాము, కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ మన బుద్ధిలో ఈ జ్ఞానము ఉన్నది. हम एक बाप को याद करते हैं, కరం యోగ్ సన్యాస్ హై. ఒక్క తండ్రి తలంపే చేస్తూ ఉన్నాము, ఇది కర్మయోగ సన్యాసమైంది. अपनी रचना की भी संभाल करनी है. अभी तुम समझते हो कि पहले दुख का ही व्यवहार था. మన రచనను కూడా సంభాలన చేసుకోవాలి. పిల్లలు తెలుసుకున్నారు, ఇదంతా దుఃఖానికి సంబంధించిన వ్యవహారాలు అయినాయి. ఏక్ దో కో దుఃఖ హీ దేతే రహతే హోతే యహా కా సుఖతో కాగ విష్ట సమాన్ చీచీ హై. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇక్కడి సుఖాలు కూడా కాకి రెట్ట లాంటి అసహ్యమైనటువంటివి. బచ్చే సమజ్తే హై రాత్ దిన్ కా ఫరక్ హై, బాప్ హమే స్వర్గ కా మాలిక్ బనాతే హై. పిల్లలకి తెలుసు, స్వర్గ సుఖాలకి ఇక్కడి సుఖాలకు రాత్రి పగలంత తేడా ఉన్నది. బాబా మనల్ని స్వర్గ మాలికులుగా చేస్తూ ఉన్నారు. అభి హమ్ నరక్ కే మాలిక్ హై, నరక్ మే క్యా సుఖ్ హోగా. ఇప్పుడు మనం నరకంలో మాలికులం అయినాము, ఈ నరకంలో ఏం సుఖం ఉంటుంది. तुम बच्चे ये सुनते और समझते हो, बाप बच्चों को यह नॉलेज समझा रहे हैं. పిల్లలు ఇది విన్నారు, తెలుసుకున్నారు. బాబా పిల్లలకు ఈ జ్ఞానము తెలియచేస్తూ ఉన్నారు. बच्चों के लिए ही स्वर्ग है, बच्चे ही अच्छी रीति समझते होंगे. పిల్లల కోసమే స్వర్గం తయారైంది, అవుతూ ఉన్నది. పిల్లలు బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా. पहले पहले तो निश्चय चाहिए, నిశ్చయ బుద్ధి విజయంతి. మొదట పిల్లలకి నిశ్చయం కావాలి, నిశ్చయ బుద్ధి విజయంతి అయింది. నిశ్చయ పక్కా హోగా తో వహ్ నిశ్చయ మే హీ రహేగా. నిశ్చయం పక్కా ఉన్నట్లయితే వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. ఏక్ తో శివబాబాకి యాద్ రహేగా और खुशी का पार चढ़ा रहेगा. ఒకటి శివబాబా తలంపు ఉంటుంది, వాళ్ళకి ఖుషి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సరెండర్ బుద్ధి బీ హోగా కేతే హే బాబా మై ఆప్కా హూँ. వాళ్ళ బుద్ధి కూడా సరెండర్ బుద్ధి, సమర్పణ బుద్ధి ఉంటుంది. చెప్తారు, బాబా మేము మీ పిల్లలం అయినాము. ఏ తన్మంధన్ సబ్ ఆప్కా హై, బాప్ కేతే హే స్వర్గకి బాద్షాహి ఆప్కి హై. ఈ తనువు మనస్సు ధనము అంతా మీదే బాబా అంటారు. బాబా కూడా చెప్తారు, స్వర్గ రాజ్యం మీదే అంటారు. దేఖో కౌజ్ సౌదా కైసే హై. బాబా అంటారు, చూడండి ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం ఎంత బాగున్నది. సచ్చా బచ్చా బన్నా పడేగా. బాబాకు సత్యమైన బిడ్డగా అవ్వాలి. బాప్కో సబ్ మాలూమ్ పడేకి బచ్చే కే పాస్ క్యా హై. తండ్రికి అన్నీ అర్థం అవ్వాలి, పిల్లల దగ్గర ఏమేమి ఉన్నాయి. हम क्या देते हैं तुम्हारे पास क्या है. మనం ఏమి ఇస్తూ ఉన్నాం, బాబా మనకేమి ఇస్తూ ఉన్నారు, మన దగ్గర ఏమున్నది. బాప్ అచ్చి రీతి సమझाते हैं मैं गरीब निवास हूँ. బాబా పిల్లలకి
బాగా అర్థమయ్యేట్లు తెలియచేస్తూ ఉన్నారు. బాబా పేదల పెన్నిధి అయినారు. షావుకార్ ధన్వాన్ का तो సరెండర్ होने में హృదయ విధీరన్ होता है. షావుకార్లకి ధనవంతులకి సమర్పణ అవ్వాలి అంటే వాళ్ళకి మనస్సు రాదు. గరీబ్ జట్టు బతలాతే హై, పేదవాళ్ళకి వెంటనే సమర్పణ అయిపోతారు. సౌదాగారీ करते हैं, धंधा आदि जो करते हैं वह अपनी कमाई से 1-2 पैसा व 4 पैसा निकालते हैं. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా ఏ సంపాదన చేసినా వాళ్ళు సంపాదించుకునే దానిలోనే 1 పైసా బాబాకు ఇస్తారు. జో దానికే షౌకిన్ హోతే హై వహ్ ధర్మావు జాస్తి నికల్తే హై. ఎవరికి దానం చేసే గుణం ఉంటుందో వాళ్ళు దానం ఇచ్చే దానికోసం ఎక్కువ డబ్బులు ఎత్తి పెట్టుకుంటారు. జో కుచ్ కర్తే హై కేతే హై ఈశ్వర అర్పణం, ఇస్లియే అల్పకాల్ కా సుఖ దూసరే జనం మే మిల్తా హై. ఏమంతా చేస్తూ ఉంటారో ఈశ్వరార్పణం అంటారు. అల్పకాల సుఖము వాళ్ళకి దీనికి బదులుగా వేరే జన్మలో దొరుకుతుంది. कोई ने कॉलेज धर्मशाला हॉस्पिटल आदि बनाई तो दूसरे जन्म में उसका फ़ायदा मिलता है. కొంతమంది కాలేజీ ధర్మశాల హాస్పిటల్ అవి చేస్తారు. వాళ్ళకి దానికి బదులుగా ఫలము వేరే జన్మలో దొరుకుతుంది. పుణ్యాత్మ బంతే హై, ఉన్కి హెల్త్ అచ్చి రహేగా. పుణ్యాత్ములుగా అవుతారు, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాలేజ్ మే అచ్చి రీతి పడేగా వహ్ భీ సబ్ కుచ్ మై హీ దేతా హూ. వాళ్ళు కాలేజీలో కూడా బాగా చదువుకుంటారు, వాళ్ళకి అన్నీ ఇచ్చేది బాబా అయినారు. సాక్షాత్కార్ భీ మై హీ కరాతా హూ, హరేక్ కా హిసాబ్ కితాబ్ భీ మేరే పాస్ హై. సాక్షాత్కారాలు కూడా బాబానే చేయించేది. ప్రతి ఒక్కరి లెక్కాచారాలు బాబా దగ్గర ఉంటాయి. డ్రామా అనుసార్ పెహ్లే సే హీ నుందా హై, ధన్ జాస్తి హై తో మందిర్ ఆది భీ బనాతే హై. డ్రామా అనుసారంగా మొదటే అన్నీ నిర్ణయించబడి ఉన్నాయి. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మందిరాలు కడతారు. వహువా ధర్మావు నికాల్నా, అది దాన పుణ్యాలు చేసుకునేది. అపనే కార్ఖాన ఆదికి కమాయి సే కుచ్ పైసా నికాల్ మందిర్ బనవాతే హై, కోయి ఫిర్ కాలేజ్ ఆది బనవాతే. వాళ్ళ ఫ్యాక్టరీలో కంపెనీలో కొంచెం డబ్బులతో దాన పుణ్యాలు చేస్తారు, టెంపుల్స్ కడతారు, కాలేజీలు కట్టిస్తూ ఉంటారు. కహెంగే ఈశ్వరార్థ దాన్ కర్తా హూ తో ఈశ్వర్ రిటర్న్ మేజేగా. అనుకుంటారు ఈశ్వరార్థం దానం చేస్తూ ఉన్నాము అనని ఈశ్వరుడు రిటర్న్ ఇస్తారు అనుకుంటారు. बहुत मनुष्य कहते हैं हम निष्काम सेवा करते हैं परंतु निष्काम तो होती नहीं है. చాలామంది నిష్కామ సేవ చేస్తున్నాం అనుకుంటారు, అయితే నిష్కామ సేవ అనేది అసలు లేనే ఎవ్వరూ చేయలేరు. నిష్కామ అక్షర్ కహాసే నిక్లా, నిష్కామము అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? బాప్నే సమझाया है నిష్కామ సేవ హో నహీ సక్తి హై. బాబా చెప్తూ ఉన్నారు, నిష్కామ సేవ ఎవ్వరూ చేయలేరు. ఫల్ జరూర్ మిల్తా హై, అబ్ తుమ్హే గృహస్థ వ్యవహార్ మే తో రహనా హై. ఫలం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా దొరుకుతుంది. ఇప్పుడు పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉండాలి. నౌకరీ కర్నీ హై, సంభాలనా హై. ఉద్యోగము చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, సంభాలన చేయాలి. బచ్చోं को పోతా మేల్ ఆది బాప్ కో దేనా హై. పిల్లలు రోజు కూడా వాళ్ళ చార్ట్ తండ్రికి ఇవ్వాలి. కితనా బస్తా హై, బాప్ కహెంగే అచ్చా తుమ్ గరీబ్ హో, ఆమ్దనీ ఆది హై నహీ. ఎంత మనము పొదుపు చేస్తూ ఉన్నాము. బాబా చెప్తారు, పిల్లలు పేదవాళ్ళు అయినారు, సంపాదనే లేదు. అపనీ రచనాకి పాలనా భీ పూరీ నహీ కర్ సక్. వాళ్ళు జన్మనిచ్చిన పిల్లల పాలన కూడా పూర్తిగా చేయలేరు. అచ్చా తుమ్ ఏక్ పైసా దే దేనా, యహీ తుమ్హారీ అవినాశి 21 జనంకి కమాయ్. అటువంటి వారికి బాబా చెప్తారు, సరే 1 పైసా అయినా దానం ఇవ్వు, అదే మీకు అవినాశి 21 జన్మల సంపాదన చేయిస్తుంది. వహ్ హోతీ థీ అల్పకాల్ సుఖ్ కే లియే, యహ్ హై 21 జనం కే లియే. అది కూడా అవుతుంది
అల్పకాలిక సుఖాల కోసం, అయితే ఇక్కడ 21 జన్మల కోసం ప్రాప్తి కలుగుతుంది. और यह है డైరెక్ట్. మరి ఇక్కడ డైరెక్ట్గా భగవంతుని సేవలో ఉపయోగిస్తారు. బాప్ కేతే హే తుమ్కో బీజ్తో బోనా హీ హై. బాబా చెప్తారు, పిల్లలు మీరు బీజం నాటాలా. सुदामा ने मुट्ठी चावल दिया, 21 जन्म के लिए महल मिल गया क्योंकि गरीब था ना. సుధాముడు పిడికెడు అటుకులు ఇచ్చినాడు, 21 జన్మల కోసం మెహల్ పొందినాడు, ఎందుకంటే పేదవాడు కదా. షావుకారు హీరేకి ముట్టి దేతో బీ ఏక్ బాత్ హై. షావుకారులు పిడికెడు వజ్రాలు ఇచ్చినా ఒకటే మాట అంటారు. బాప్ కుచ్ కైతే నహీ హై, హరేక్ కో అప్నా అప్నా డైరెక్షన్ దేతే హై. బాబా ఏ ఒకరి కోసం చెప్పటం లేదు, ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. పూస్తే బీ హై ఖర్చు కైసే చల్తా హై, తోడా బస్తే హై తో ఉసి అనుసార్ రాయి దేంగే. అడుగుతారు ఖర్చు ఎట్లా నడుస్తుంది, ఏ కొంచెం పొదుపు చేసినా మిగిలిన దానికి బాబా సలహా ఇస్తారు. ఐవేల్ కామ్మే ఆయే, ఇది అవసరానికి పనికొస్తుంది. డైరెక్షన్ దేంగే ఇతనా కరో, బాకీ హమ్ రెస్పాన్సిబుల్ హై. బాబా డైరెక్షన్ ఇస్తూ ఇంత చేయండి అనని, బాకీ జవాబుదారీ బాబా పైన ఉన్నది. అచ్చా ఘర్ మే కోయి హాల్ బనావో జిస్మే బచ్చి ఆకర్ సర్వీస్ కరే. మంచి ఇళ్ళు, మంచి హాలు ఒకటి తయారు చేయండి, పిల్లలు వచ్చి సర్వీస్ చేస్తారు. హాస్పిటల్ బహుత్ బడే బడే బనాతే హై, ఇంకో భీ బడా బనానా పడేగా. పెద్ద పెద్ద హాస్పిటల్స్ తయారు చేస్తారు, ఇది కూడా చాలా పెద్దగా తయారు చేయాలి. బహుత్ ఆయేంగే అగర్ జాస్తి పైసా హైతో ఏ హాస్పిటల్ కాలేజ్ కోలో. చాలామంది వస్తారు, ఒకవేళ ఎక్కువ డబ్బులు ఉన్నాయా ఈ హాస్పిటల్ కమ్ కాలేజీ ఓపెన్ చేయండి. జైసే జైసే గావ్ వైసీ వైసీ చీజ్. ఎట్లెట్ల ఊర్లో అట్లట్ల వస్తువులు ఉంటాయి. కితనే బచ్చే ఆకర్ వర్షా లేంగే హెల్త్ వెల్త్ కా, అభీ తుమ్కో ఐసే ఐసే కర్నే సే రాజాయి మిలేగా. ఎంతమంది పిల్లలు వస్తారు బాబా నుంచి ఆస్తి తీసుకునే దానికోసం, ఆరోగ్యము ఐశ్వర్యము. ఇప్పుడు పిల్లలు ఇట్లిట్లా చేస్తూ పోతే రాత్యభాగ్యము దొరుకుతుంది. బహుతోంకా కళ్యాణ్ హోగా, అనేక మంది ఆత్మల కళ్యాణం అవుతుంది. 21 जन्म के लिए तुम ऐसे बन जाएंगे, बच्चों की तो पूरी संभाल करनी है. साधु संतों के तो बात इन बातों का नहीं रहता है. పిల్లలను సంభాలన చేసుకోండి, సాధు సన్యాసీలు ఈ విషయాలు చెప్పరు. उनको जो देते हैं वह अपने ही काम में लगाएगा. వాళ్ళకి ఏమంతా దొరుకుతుందో వాళ్ళకే ఉపయోగించుకుంటారు. अपनी సన్యాస్ కుల్ కి వృద్ధి కరేంగే, అఖాడే ఆది బనాయేంగే. వాళ్ళ సన్యాసి కులాన్ని వృద్ధి చేసుకుంటారు, అఖాడేలు తయారు అవుతాయి. యహా జో జితనా మెహనత్ కరేంగే ఉతనా గద్దీ కే మాలిక్ బనేగా. ఇక్కడ ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో వాళ్ళు అంత గద్దీ మాలిక్ అవుతారు. జో భీ బచ్చే హై సబ్కో బాప్ సే వసా మిల్తా హై. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తండ్రి యొక్క ఆస్తి దొరుకుతుంది. బాప్ కేతే హై బచ్చే తుమ్ ముझे భూల్ గయే హో నా, తుమ్ కితనా భట్కే హో. బాబా చెప్తారు, పిల్లలు మీరు తండ్రిని మర్చిపోయినారు, మీరు ఎంత వెతుకుతూ ఉన్నారు. టిక్కర్ బిత్తర్ మే జాకర్ ఢూంటే ఢూంటే అపనీ టాంగే హీ తక్ దేతే హై. భగవంతుని కోసం వెతికి వెతికి కాళ్ళు అరిగిపోయినాయి. ఏ భీ డ్రామా మే నుందు హై ఫిర్ భీ ఐసే హోగా. ఇదంతా నాటకంలో ఫిక్స్ అయిపోయింది, తిరిగి మళ్ళీ ఇట్లనే అవుతుంది. సూర్యవంశీ ఆయే చంద్రవంశీ ఆయే ఫిర్ కైసే వృద్ధి హోతీ గయి. సూర్యవంశం వచ్చింది, చంద్రవంశం వచ్చింది, తర్వాత చూడండి ఎట్లా వృద్ధి అవుతూ ఉంటుంది. జనం లేతే గయే ఏ సబ్ తుమ్హారీ బుద్ధి మే హై.
జన్మ తీసుకుంటూ వచ్చినారు. ఇదంతా పిల్లల బుద్ధిలో ఉన్నది. భక్తి మార్గ మే భీ ఫల్ దేనే వాలా మై హూ, పత్తర్కి జడమూర్తి క్యా దేగా. భక్తి మార్గంలో కూడా ఫలం ఇచ్చేది తండ్రి అయినారు. అక్కడ విగ్రహము ఆ మూర్తి మనకి ఏమీ ఇవ్వదు. అభి తుమ్ శూద్ర వర్ణ సే బ్రాహ్మణ వర్ణ బనే హై. శూద్ర వర్ణం నుంచి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చినాము. తుమ్ జాన్తే హో హమ్ శ్రీమత్ పర్ फिर से ఆది సనాతన దేవీ దేవతా ధర్మకి స్థాపన కర్ రహే హై. పిల్లలకి తెలుసు, శ్రీమతం ఆధారంతో ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతూ ఉన్నది. కల్పం మొదట ఎట్లా అయిందో అట్లనే జరుగుతూ ఉన్నది. 84 జన్మంకే చక్రమే ఆగయే. తిరిగి మళ్ళీ 84 జన్మల చక్రంలో వచ్చినాము. బాకీ ఇస్లామీ బౌద్ధ ఆది ఏ సబ్ బర్త్ బై ఫ్లాట్స్ హై. తే బుద్ధ బౌద్ధ ఇస్లామీ ఇవన్నీ కూడా అవి కల్పవృక్షానికి పక్క కొమ్మల్లాంటివి. నాటక్ సారా భారత్ పర్ హై. నాటకమంతా కూడా భారత్లోనే జరుగుతుంది. తుమ్ హీ దేవతా తే తుమ్ హీ ఆసురీ బనే హో. రావణ్ की ప్రవేశిట హోసే వామ మార్గమే గిర్ తుమ్ వికారి బన్ పడితే హో. మనమే దేవతలుగా ఉండేవాళ్ళము, మనమే రాక్షసులైపోయినాము. రావణ యొక్క ప్రవేశత కారణంతో వామ మార్గంలో పడిపోయి వికారులం అయిపోయినాము. భ్రష్టాచారీ పన్ शुरू हो जाता है. భ్రష్టాచార్ भी पहले सतो प्रधान फिर सतो रजो तमो होती है. భ్రష్టాచారులుగా అయిపోయినాము. భ్రష్టాచారంలో కూడా మళ్ళీ సతో రజో తమోలు ఉంటాయి. బాప్ समझाते हैं इस सब సారా జాడ్ జడ్జడిభూత అవస్థకు పాయా. ఇప్పుడు కల్పవృక్షమంతా పతనమైపోతూ ఉంది, పతనావస్థకు వచ్చేసింది. అభి యహ్ కలాస్ హోనా హీ హై. జో దేవతా ధర్మం నహీ హై వహ్ ఫిర్ సే స్థాపన హో రహీ హై. దేవతా ధర్మం ఏదైతే లేదో అది తిరిగి స్థాపన అవుతూ ఉన్నది. కల్ప కల్ప స్థాపన కర్తే హై. కల్ప కల్పము స్థాపన జరుగుతుంది. भ्रष्टाचारी शुरू हो जाती है. भगवान उवाच. भगवान तो एक ही होता है. सर्वव्यापी के ज्ञान से भक्ति भी नहीं चल सकती है. భగవంతుడు ఒక్కరే అయినారు. సర్వవ్యాపి జ్ఞానం ద్వారా భక్తి కూడా చెయ్యలేరు. वो गॉड किसको कहते हैं. सर्वव्यापी है तो वो गॉड भी कह नहीं सकते हैं. ఓ మై గాడ్ అంటాము, ఓ గాడ్ అంటాము. ఎవరికి చెప్తారు ఈ విధంగా? ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అయితే ఓ గాడ్ అనని కూడా చెప్పరు కదా. సతో ప్రధాన్ సే ఫిర్ సతో రజో తమో మే ఆనా హీ హై. సబ్ పతిత్ హై. సతో ప్రధానము నుంచి సతో రజో తమోలో రావాల్సే ఉంటుంది. ఎందుకంటే అందరూ పతితులు అయినారు. గాతే హై పతిత్ పావన్ ఆవో. బాప్ ఆతే హై పావన్ బనానే. గాయనము ఉన్నది పతిత పావన రండి అనని. బాబా వచ్చారు పావనంగా చేసే కోసం. తుమ్ పావన్ బన్ రహే హో. దుఃఖమే సిమరన్ సబ్ కరేగా. ఇప్పుడు మనం పావనం అవుతూ ఉన్నాము. దుఃఖం వచ్చినప్పుడు అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. జబ్ ఆఫతే ఆతీ హై తబ్ యాద్ కర్తే హై హే భగవాన్ పరంతు జాన్తే నహి. ఆపదలు వచ్చినప్పుడు తండ్రి తలంపు చేస్తారు, హే భగవంతుడా అంటారు. అయితే భగవంతుడు ఎవరు తెలియదు. తుమ్కో फिर से देवी देवता बनना है. अभी यह कयामत का समय है. सबका హిసాబ్ కితాబ్ చుక్తూ హోనా హై. మనం దేవతలుగా అవ్వాలి. ఇది అంతిమ సమయం వచ్చింది. అందరూ వాళ్ళ లెక్కాచారం పూర్తి చేసుకోవాలి. అవి సబ్ కబ్రదా కిల్బా పాకర్ జగాతే హై. ఇప్పుడు అందరూ శ్మశానం నుంచి తండ్రి వచ్చి లేపుతూ ఉన్నారు. ఏ జ్ఞాన్ కోయి కే పాస్ హై నహీ. ఆతే రహేంగే బంతే రహేంగే వృద్ధి హోతీ రహేగా. ఈ జ్ఞానం ఎవ్వరి దగ్గర లేదు. వస్తూ ఉంటారు, తయారవుతూ ఉంటారు, వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా సే పూछ सकते हैं मैं इस हालत में
किस पद पाऊँ, बल्कि अपनी अवस्था में समझ सकते हो. బాబా అడగచ్చు, ఈ పరిస్థితిలో నేను ఏ పదవి పొందుతాను. మన యొక్క స్థితి ద్వారా తెలుసుకోవచ్చు. అభి మార్జిన్ బహుత్ హై, బాబాకో యాద్ కర్నే సే సబ్ పురుషార్థి హో. ఇప్పుడు ఇంకా సమయం ఉన్నది. బాబా తలంపు చేస్తూ ఉన్నారు, అందరూ పురుషార్థి అయినారు. పరిపూర్ణ అంతుమే హోగా, ఇంకా పరిపూర్ణం ఎవ్వరూ కాలేదు, అంతిమంలో అవుతారు. ఇమ్తిహాన్ పూరా హోగా, ఫిర్ లడాయి షురూ హోగా. పరీక్షలు పూర్తి అయిపోయినది, చదువు పూర్తి అయిపోయింది అంటే పరీక్షలు ప్రారంభమవుతాయి, అంటే యుద్ధము ప్రారంభమవుతుంది. జబ్ తుమ్ నజ్దీక్ హోంగే తబ్ బహుతోంకో సాక్షాత్కార్ హోతా రహేగా. ఎప్పుడు మనం బాబాకు దగ్గరగా ఉంటామో చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. ఏక్ దోకో సమజ్ జాయేగా కి ఏ క్యా పద పాయేగా. ఒకరికొకరికి అర్థమవుతుంది వీళ్ళు ఏ పదవి తీసుకుంటారు. సమజ్ కీ బాత్ హై, ఆత్మ బేసమజ్ బన్ గయి హై. ఇక్కడ అర్థం చేసుకునేటటువంటి మాట అన్నమాట. ఆత్మ పూర్తిగా అజ్ఞాని అయిపోయింది. అభి ఫిర్ బాప్ కౌడీ సే హీరే బనానే కే లియే సమజ్దార్ బనాతే హై. బాబా గవ్వ నుంచి వజ్రంలాగా తయారు చేసే దానికోసమే ఇప్పుడు అన్ని విషయాలు తెలిపిస్తూ ఉన్నారు. బాప్ कहते हैं, बच्चे यह युद्ध का मैदान है, तूफान आएगा, सभी बीमारियां बाहर निकलेगा. బాబా చెప్తారు, పిల్లలు ఇది యుద్ధ మైదానమైంది, అనేక తుఫాన్లు వస్తూ ఉంటాయి, అన్ని రోగాలు బయటకి వస్తాయి. उस्ताद कोई मदद नहीं करेगा, हार अथवा जीत पाना तुम्हारा हाथ में है. ते ఎప్పుడూ కూడా బలవాన్, ఎప్పుడు యుద్ధం చేసేవాళ్ళు సహయోగం ఇవ్వరు. బాబా అంటారు, గెలుపు ఓటమి మీ చేతిలో ఉన్నాయి. ఉస్తాద్ కైతే హై యహ్ మాయాకి యుద్ధ హై. ఇక్కడ యుద్ధం చేసే వీరులు చెప్తారు, ఇది మాయతో యుద్ధము. माया बहुत पछाड़ेगा, ना चाहते हुए भी 5-6 वर्ष ठीक चलते चलते फिर जोर से तूफान आएगा, जो नींद भी फीट जाएगा. మాయ చాలా వెనకబడి ఏడిపిస్తుంది. వద్దనుకున్న 5-6 సంవత్సరాలు కరెక్ట్గా నడుచుకున్న ఇట్లా తుఫాన్ వస్తుంది, వాళ్ళకి నిద్రను కూడా లేకుండా చేస్తుంది. బహాదూర్కో తక్నా నహీ హై, ఫెయిల్ నహీ హై. ధైర్యంగా ఉండాలి, అలిసిపోకూడదు, ఫెయిల్ కాకూడదు. इस पर छोटे छोटे एक नाटक भी दिखाते हैं कि कैसे भगवान अपनी तरफ రావణ్ अपनी तरफ खींचते हैं. దీనికి చిన్న చిన్న నాటకాలు కూడా చేయవచ్చు. ఎట్లా భగవంతుడు తన వైపు లాగితే మాయా రావణ్ వచ్చి తన వైపు లాగుతూ ఉంటాడు. तुम याद में रहने चाहते हो, మాయా తుఫాన్ మే లా దేతీ హై, సోతో హోగా. బాబా తలంపులో ఉండేకి ప్రయత్నం చేస్తారు, మాయా తుఫాన్ వస్తుంది. యుద్ధ కర్తే రహనా హై, యుద్ధం చేస్తుండాలి. తుమ్ కర్మ యోగి హో, సవేరే ఉట్కర్ ప్రాక్టీస్ కరో, బాప్కో యాద్ కరో. కర్మయోగి అయినారు, ఉదయం లేచి ప్రాక్టీస్ చేయండి, బాబా తలంపులో ఉండండి. తుమారా హై గుప్త్, గుప్త్ సేనా భీ గాయి హుయి హై, అన్నోన్ వారియర్స్ బట్ వెరీ వెల్ నోన్. మన గురించి ఎవరికీ తెలియదు, అయితే మనకన్నీ తెలుసు. తుమారా యాద్గార్ దిల్వాడా మందిర్, అన్నోన్ వారియర్స్ కా యాద్గార్ మందిర్. మనదే జ్ఞాపకార్థం దిల్వాడా మందిర్, ఇక్కడ గుప్తమైనటువంటి సైనికుల యాద్గార్ మందిర్ అన్నమాట. तुम्हारा सब है गुप्त, स्थूल तलवार आदि कुछ भी नहीं है, इसमें सिर्फ बुद्धि का काम है. ఇక్కడ మనదంతా గుప్తమే అయింది, ఇక్కడ స్థూలంగా కత్తులు పెట్టుకొని ఏమీ చెయ్యము, ఇక్కడ బుద్ధి ద్వారా చేసే పని అన్నమాట. ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల, మనుష్యతో గురు బంతే హై, సద్గురుతో ఏక్ హీ నిరాకార్ హై. ఆత్మ పరమాత్మ వేరై చాలా కాలమైంది అంటారు. మనుషులు గురువులు అవుతారు, కానీ సద్గురువు మాత్రం ఒక్క నిరాకారే అవుతారు.
सब पुकारते हैं, ताली बजाते हैं, పతిత పావన సీతారాం, సబ్ సీతాओं का రామ్ ఏక్ హై. అందరూ భజన చేస్తారు పతిత పావన సీతారాం అనని. అందరూ సీతలకు రాముడు ఒక్కరే. अभी तुम्हारी बुद्धि में सब नॉलेज आ गई. अपनी अवस्था को देखना है कि हमारे कोई अवगुण तो नहीं है. మన స్థితిని చూసుకోవాలి. నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా. క్రోధ కా భూత్ కా కామ్ కా భూత్ నహీ హోనా చాయే. కోపమనే భూతము, కామ వికారమనే భూతము మన దగ్గర రాకూడదు. लिखते हैं पता नहीं क्या होता है, बहुत तूफान आते हैं. ते రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. परंतु हैराना करेंगे परंतु तुमको खबरदार रहना. చాలా మనల్ని ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, బాబా తలంపులో ఉండాలి. బాబా ఆప్కో తో కమాల్ హై, కోయి నహీ జాన్తే కి ఆప్ రాజధాని కైసే స్థా. మనుషులకు ఎవ్వరికీ తెలియదు భగవంతుడు ఎంత అద్భుతం చేస్తూ ఉన్నారు, ఎట్లా స్వర్గ రాజధాని తయారవుతూ ఉన్నది, ఇది స్థాపన అవుతూ ఉన్నది ఎవ్వరికీ తెలియదు. తో హమ్ భారత్ కే ఖుదాయి ఖిద్మత్గార్ హై. మనం భారతానికే ఈశ్వరీయ సేవాధారి అయినాము. నిరాకార్ శివ్ की जयंती मनाते हैं, परंतु वो कब आए कैसे आए जानते. శివ జయంతి చేస్తారు, శివుడు ఎట్లా వస్తారు ఏం చేస్తారో తెలియదు. शिवबाबा हमको प्रजापिता ब्रह्म द्वारा वर्षा देते हैं. दादे का वर्षा है, बहुत करके उनको बाबा बाबा कहते हैं. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఆస్తి ఇస్తూ ఉన్నారు. ఇది తాతగారి ఆస్తి. అయితే మనం ఇక్కడ బాబా బాబా అంటాము. बाबा है रूहानी, दादा है जिस्मानी, वह सुप्रीम रूह इस द्वारा वर्षा दे रहे बुद्धि में रहना. శివబాబా బ్రహ్మ ద్వారా మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు, ఇది బుద్ధిలో ఉండాలి. మన్మనాభవ ఔర్ చక్ర కా రాజ్ భీ సహజ్ హై. మన్మనాభవ మరియు చక్రం యొక్క రహస్యాలు కూడా చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. स्वदर्शन चक्रधारी भी बनना है. तुम स्वदर्शन चक्रधारी हो, परंतु अलंकार विष्णु को दे दिया है. పిల్లలు స్వదర్శన చక్రధారి అయినారు, అయితే అలంకారాలు విష్ణువుకి చూపించినారు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంపూర్ణం కాలేదు. पहले तो यह निश्चय चाहिए कि वह हमारा बाप टीचर हमको शिक्षा दे रही है. మొదట నిశ్చయం ఉండాలి, బాబా మనకి తండ్రి టీచర్, మనకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. సద్గురు సాత్ లే జాయేంగే, ఉన్కా బాప్ టీచర్ గురు కోయి హై నహీ. సద్గురు తండ్రి జతలో తీసుకుపోతారు. వాళ్ళకి ఏ తండ్రి టీచర్ గురువు లేరు. కితనా క్లియర్ సమझाया जाता है, फिर भी बुद्धि में नहीं बैठता. ఎంతో క్లియర్గా తెలిపిస్తూ ఉన్నారు, అయినా కూడా మనుషులకు బుద్ధిలో కూర్చోవటం లేదు. गृहस्थ व्यवहार में रहते निर्मोही बनना है. हम तो एक बाप के बने हैं, यही बुद्धि में रहना चाहिए. గృహస్థంలో ఉంటూ నిర్మోహిగా అవ్వాలి. మనం ఒక్క బాబా పిల్లలం అయినాము, ఇది బుద్ధిలో ఉండాలి. तुमको अंधों की लाठी बनना है. कोई भी मित्र संबंधी आदि हो तो बात करते करते यही पूछो. మిత్ర సంబంధీకులు ఉంటే వాళ్ళని ఈ విధంగా ప్రశ్నించండి. పతిత పావన్ పరంపిత పరమాత్మ సే తుమ్హారా క్యా సంబంధ. పతిత పావనుడు పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి? పరంపిత పరమాత్మ కిస్కా బాప్ హై జరూర్ కహెంగే హమారా. పరంపిత పరమాత్మ ఎవరికి తండ్రి అయినారు? అందరికీ తండ్రి కదా. बाप तो स्वर्ग का रचयिता है, भारत स्वर्गता अब नहीं है. బాబా స్వర్గ రచయిత అయినారు, భారత్ స్వర్గంగా ఉండేది ఇప్పుడు లేదు. ఫిర్ సే బేహద్ బాప్ సే వసాలో ఏ తుమ్హారా హక్కు హై. బేహద్దు తండ్రి నుంచి ఆస్తి తీసుకునేది మన హక్కు అన్నమాట.
యాద్ करने से तुम वहाँ चले जाएगा. బాబా తలంపులో ఉంటే మనం బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. कितनी पॉइंट्स है जो बुद्धि में धारणा करना है. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి బాబా బుద్ధిలో ధారణ చేసుకునే పాయింట్స్ అంటారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. अंदर में कोई भी काम या क्रोध का अवगुण है तो उसे निकाल सच्चा खुदाई खिदमतगार बन. మన లోపల ఏదైనా కోపము అవగుణం ఉన్నట్లయితే దానిని తొలగించుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాధారి అవ్వాలి. తుఫానోं में खबरदार रहना है, हार नहीं खाना है. తుఫాన్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓడిపోరాదు. बाप का डायरेक्शन से सुधाम मिसाल चावल मुट्ठी द 21 जन्म की बादशाही लेनी है. బాబా ఒక్క డైరెక్షన్తో సుధామ సమానంగా పిడికెడు అటుకులు ఇచ్చి 21 జన్మల రాజ్య భాగ్యాన్ని పొందాలి. వరదానము. संगठन में न्यारे और प्यारे बनने का बैलेंस द्वारा అచల్ रहने वाले నిర్విఘ్న భవ. సంఘటనలో న్యారా మరియు ప్యారాగా ఉండే బ్యాలెన్స్ ద్వారా అచల్గా ఉండేవాళ్ళు నిర్విఘ్న భవ. बाप बड़े से बड़ा परिवार वाला है, लेकिन जितना बड़ा परिवार है उतना ही न्यारा और सर्व का प्यारा है. ऐसे ఫాలో ఫాదర్ కరో. ఎట్లా తండ్రి చాలా పెద్ద పరివారం కలిగిన వాళ్ళు, అంటే ఎంత పెద్ద పరివారమో అంతే న్యారాగా అందరికీ ప్రియంగా ఉన్నారు. అట్లనే మనం ఫాలో ఫాదర్ అవ్వాలి. संगठन में रहते सदा निर्विघ्न संतुष्ट रहने के लिए जितना सेवा उतना न्यारापन. సంఘటనలో ఉంటూ సదా నిర్విఘ్నంగా సంతుష్టంగా ఉండాలి అంటే ఎంత సేవనో అంత న్యారాగా ఉండాలి. कितना भी कोई हिलावे, एक तरफ एक डिस्टर्ब करे, दूसरा तरफ दूसरा. ఎవరు ఎంత కదిలించినా, ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా कोई सैल्वेशन नहीं मिले, कोई इंसल्ट कर दे, लेकिन संकल्प में भी अचल रहे तब कहेंगे निर्विघ्नात्मा. ఏ సాల్వేషన్ లేకపోయినా, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తూ ఉన్నా సంకల్పంలోనూ అచల్గా ఉండాలి. అప్పుడే నిర్విఘ్న ఆత్మ అని చెప్తారు. స్లోగన్. देही अभिमानी स्थिति द्वारा तन मन की हलचल को समाप्त करने वाले ही अचल अडोल रहते हैं. आत्माभिमानी स्थिति द्वारा మనస్సు తనువు ఇలా ఉండే అలజడి సమాప్తి చేసుకునే వాళ్ళే అచల్ అడవులుగా ఉంటారు. అచ్చ. ఓం శాంతి.
जी